చీల్చి చీల్చి నీ నెత్తురు పీల్చి పీల్చి అంతు తెలుసుకుంటానే ఆశ తీర్చుకుంటానే అంతు తెలుసుకుంటానే ఆశ తీర్చుకుంటానే తరగడములు కావాలని చల్లార్చుకుంటానే. ఎక్కడిది ఆర్తనాదం? నా ఆత్మీయులకు ఎవరో ఆపద కలిగించారు. ఎవరు ఎవరు ఆ కీడు తలపెట్టినది? నరాధములు. సోదరి శూర్పణఖ, ఏమిటి విపరీతం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? అన్నా, రాముని భార్య సీత అతిలోక సుందరి. నీ పంచనున్న దేవతా స్త్రీలందరూ ఆమె ముందు దిగదుడిపే. అన్నా, సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి చేరపోతే ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను పట్టి. బాధపడకు చెల్లెలా, వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు. ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తారు. నీకు జరిగిన హింసకు వేయింతలది పొందగలదు. అన్నా, ఆవేశము తగదు. తన కోపమే తనకు శత్రువు. ఈ రావణుడు శత్రుంజయుడు విభీషణ. నాథా, దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? లక్ష్మణ, ఏవి నా శరచాపములు? అన్నా, కనక మృగం కనీవిని ఎరిగిన విడ్డూరం. కనుకనే మన తావున ఉండదగ్గది. అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను. లక్ష్మణ, కాపురానికి వచ్చిన పిమ్మట నీ వదిన నోరు విప్పి కోరినది ఒక్క కోరికే కదా? కాదన్నా, ఇది రాక్షస మాయనే నా అనుమానం. మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. ఈ అల్పకార్యానికి మీరెందుకు? అనుజ్ఞ ఇవ్వండి. నీ వదిన తెమ్మన్నది నన్ను కదా. ఆశ్రమానికి ఆమెకు రక్షగా ఉంది. ఆజ్ఞ. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లింది. వెంటనే వెళ్ళు. అసహాయ సూరునక ఆపద అసంభవం తల్లి. ఈ శత్రుసీమలో ఏవైనా సంభవాలే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కలవరపడకమ్మా, ఇదంతా రాక్షసమాయ. రాక్షస మాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశం నాకిప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ. ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబళించాడు. నువ్వు ఆయన అర్ధాంగినే. లక్ష్మణ, జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ పాప చింత ఎన్నటికీ ఫలించదు. ఎంత మాట అన్నావమ్మా! మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నానే. నిత్యం మీ పాదాలకు మ్రొక్కే వేళ, మీ తల్లని దీవెనలు అందుకునే వేళ నా తల్లినే సేవించుకుంటున్న తృప్తి పొందుతున్నాను. అమ్మా, మీ కన్న బిడ్డ లాంటి వాణ్ణి ఇంతటి ఘోరమైన నింత ఎలా వేయగలిగావమ్మా? నాలో ద్రోహచింత ఉంటే నేను నిలువున భస్మమైపోతాను.
అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే ఈ క్షణమే వెళతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు. లక్ష్మణ, ఎందుకు ఇలా వచ్చావు? నీ వదిన గారిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకు నా ఆనత అతిక్రమించావు? అమ్మా, నన్ను మన్నించు. ఇదంతా రాక్షసమాయ. ఆమెకు ఏ ఆపద వాటిల్లేదు. పద. నేను దశరథ మహారాజు కోడల్ని, శ్రీరామచంద్రుని ఇల్లాల్ని. నన్ను రక్షించువారు లేరా? సీతారాముల వియోగము ఆతలపే హృదయ విదారకము. నాతిని కానక రామయ్య నలుమూలల కనలు చూవితికే. సీత సీత అనుకేకలతో భూతలమే కంపించే. సీత సీత అనుకేకలతో భూతలమే కంపించే. ఆకాశాన పయనించు జానకి ఆభరణములు ఒలిచే. ఆత్మేశున కవి ఆనవాయుగా హనుమ చేతిలో విడిచే. వెడలెము కోదండ పాణి శోకముతో పరితాపముతో
కదలను కోదండపాణి. చూడు జానకి, నందనవనాన్ని తలదన్నే ఆనందవనం, నా అశోకవనం. ఒక్క కన్నులకు మాత్రమే కాదు, మనస్సుకు కూడా విందు చేస్తుంది. బెదురేల బాల, నా నీడలో నీకు మేలే గాని కీడు జరగదు. ఇటు చూడు, సురాసుర కిన్నెర కింపురుష గంధర్వాంగనలంతా తమంత తాము వలచి ఈ రావణ బ్రహ్మ కౌగిట వాలాలి. ఒక్క మానవ కాంత నేడింత బెట్టు చేయడమ్మా విడ్డూరమే. అయినా ఇది ఒక నూతన శృంగార ప్రక్రియే కాబోలు. కానీ మనసు పడని మగువ మాకు చేదు. జానకి, ఆ మనసు మారడానికి 12 పున్నముల గడువు. ఆ లోపల వరిస్తే నీ జన్మ తరిస్తుంది. లేదా ఆ మాట నా నోట చెప్పించుకో. ధూర్తుడా, అబలల దగ్గర నీ బల ప్రలాపాలు. నా భర్త చెంతలేని వేళ మాయోపాయంతో క్షుద్ర విద్యలతో నన్ను అపహరించిన పిరికి పంతవు. అది పిరికిదనం కాదే పిచ్చిదానా, నా దాక్షిణ్యం. నీ భర్త సమక్షంలో నిన్ను చేరదీసుకుంటే అది సహించలేక అతడు ఆగ్రహించవచ్చు. తత్ఫలితం నా చేతిలో అతని మరణం. తత్పర్యవసానం నీకొకించుక కలవరం. అది తెలిసే నీపై జాలి తలిచి నిన్నీ రీతి తెచ్చానే సుందరి. నిదానిస్తే నీకే అర్థమవుతుంది నా మనసు. చెప్పండి అమాయకురాలికి, మనసిరి మగసిరి తెలియజెప్పండి. ఆమెకి ఏ లోపం రాకుండా ఉపచారాలు చేయండి. ఈమె మీ కాబోయే పట్ట మహిషిని గుర్తుంచుకుని మరీ సేవించండి.